శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. దేవి నవరాత్రులలో పొరపాటున కూడా చెయ్యకూడని పనులు, అలాగే నవరాత్రులలో చేయవలసిన పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జయదుర్గామాత అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12వ తేదీ ముగియనున్నాయి. పురాణాల ప్రకారం నవరాత్రుల వేళ అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని నమ్ముతారు. అలాగే ఈ సమయంలో ఉపవాసం ఉండేవారు కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో హస్త నక్షత్రంతో కూడుకొని ఉన్న శుభదినాన ఈ దేవిపూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతుంది. అందువల్ల ఆ రోజు నుండి నవరాత్రులు ప్రారంభిస్తారు. అయితే ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. 7 తరాల వరకు వదలని దరిద్రం పడుతుంది. అమ్మవారికి కోపం వస్తుంది, కష్టాలు సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక దసరా నవరాత్రుల్లో ఎవ్వరు కూడా తప్పుపనులు చేయవద్దని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. మరి దసరా నవరాత్రుల్లో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి. అలాగే దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో 9 రోజులపాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి. అంతేకాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు. అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి. అలాగే ఆరోగ్యం సహకరించలేనివారు నవరాత్రులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. వయస్సు మళ్లినవారు కూడా ఉపవాసం చేయనవసరం లేదు. ఉపవాసం మన శరీరానికి ఉపయోగం. అంతేగాని మనం బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదనే భావనతో మన పెద్దవాళ్లు ఈ నియమం పెట్టారు. కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకుండా పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయవచ్చని లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఉపవాసం చేసేవారు పగటిపూట నిద్రించకూడదు. ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు. నెలసరిలో ఉన్న ఆడవారు దేవి నవరాత్రుల్లో పూజ చేయకూడదు. ఒకవేళ నవరాత్రుల పూజ ప్రారంభం చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్కడితో పూజ నుండి నిష్క్రమించవచ్చు. దానివలన ఎటువంటి పాపం అంటదు. దేవీ నవరాత్రుల్లో ఎవరుకూడా హెయిర్ కట్ చేయించుకోకూడదు. జుట్టు బాగా పెరిగిన వాళ్లు నవరాత్రులు ప్రారంభం అవ్వకముందే హెయిర్ కట్ చేయించుకోవాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు. ఒకవేళ చేయించుకుంటే కష్టాలు ఎదురవుతాయి. తరతరాల వరకు తరగని దరిద్రం పడుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. నవరాత్రులలో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు. పిల్లలమీద భర్తమీద అరవకూడదు. అలాగే భర్త భార్య పిల్లలమీద అరవకూడదు. నవరాత్రుల రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి. నవరాత్రుల్లో నైవేద్యాలులో చక్కెరను వాడకూడదు. బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి. ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాలు విషయంలో నియమం తప్పక పాటించాలి. మగవారు నవరాత్రుల్లో మద్యము మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. దసరా నవరాత్రుల్లో వాయనాలు ఇచ్చేటప్పుడు విధవలుగాని గొడ్రాలుగాని పూజలో పాల్గొంటే అశుభమని దయచేసి వారిని అవమానించకండి, బాధ పెట్టకండి. ఇంటిలోపల ఎంతో నిష్టగా పూజ చేసి బయటకొచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించరు. అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం. కాబట్టి భర్త లేనివారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండుగాని ప్రసాదంగాని ఇచ్చి గౌరవించండి. అంతేగాని వారిని అవమానపరిచి పంపకండి. అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి. ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. నవరాత్రి వ్రతాన్ని ఆచరించేవారు లెదర్ వస్తువులను వాడరాదు. నవరాత్రి సమయంలో నల్లని బట్టలు ధరించకూడదు. మీ ఇంటిని, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి. మంచి ఆలోచనలను అలవర్చుకోండి. వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండండి. ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేయకుండా జాగ్రత్తపడండి. దేవీ నవరాత్రుల సమయంలో చేయాల్సిన పనులు. నవరాత్రుల వేళ ప్రతిరోజూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్ష కొనసాగించాలి. నవరాత్రుల సమయంలో ఉపవాస దీక్ష చేసేవారు దశమితిథి వరకు అఖండ జ్యోతిని వెలిగించి ఉంచాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజూ ఉదయం
సాయంత్రం దీపారాధన చేసుకుని హారతి కూడా ఇవ్వొచ్చు. దుర్గాదేవికి ఎరుపురంగు అంటే చాలా ఇష్టం. ఎరుపురంగు శ్రేయస్సు, అదృష్టం, శక్తి, ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపురంగు పువ్వులు, ఎరుపురంగు బట్టలు సమర్పించండి. అలాగే నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను 9 రోజులపాటు పూజిస్తారు. దుర్గాదేవికి ప్రత్యేకంగా పువ్వులు, పండ్లు, స్వీట్లు సమర్పించండి. నవరాత్రులలో ప్రతిరోజూ దుర్గాచాలీసా, దుర్గా సప్తసతి, దుర్గాదేవి మంత్రాలను పఠించండి, ధ్యానం చేయండి. దీంతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరిగి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఉపవాస దీక్ష చేసేవారు ఈ 9 రోజులు ఖచ్చితంగా వెల్లుల్లి, ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి. నవరాత్రుల పవిత్ర దినాలలో పేదలకు దానం చేయండి. పేదవారికి దానం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. శరన్నవరాత్రులలో ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజావిధి నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష చేయగలిగిన వాళ్లు ఆ 9 రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి పూజావిధి నిర్వర్తించవచ్చును. లేదా ఏకభుక్తం అంటే పగలు పూజానంతరం భుజించడంగాని, రాత్రి భుజించడంగాని చేయవచ్చును. ఉపవాసేవ నక్తేన చైవ ఏకభుక్తేన వాపునః అని శాస్త్రంలో తెలియచేశారు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో విజయదశమి పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకునగా మహిషాసురునిపై వారిలో కలిగిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజము ముఖంగా, విష్ణుతేజము బాహువులుగా, బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాసమును, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలం, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది అమ్మవారు. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైనవారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలబడినది. యుద్ధంలో ఆదేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరాడి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. అప్పటినుండి మహిషాసురుని సంహరించిన దినము విజయదశమి పర్వదినంగా పిలవబడుతుంది. అమ్మవారు 9 రోజులు మహిషాసురునితో తలపడిన 9 రోజులే నవరాత్రులుగా మారాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జయదుర్గామాత అని కామెంట్ చెయ్యండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.